హైదరాబాద్ గాంధీ భవన్ లో జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారు అంటూ ఆందోళన చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, ప్రస్తుతం గాంధీ భవన్ లో పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కొత్త పాత నాయకుల మధ్య సంబంధించినటువంటి వ్యవహారం మీద గొడవ జరిగింది. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా పిసిసి చీఫ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తనతో పాటు వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు పార్టీతో ఉన్నటువంటి వాళ్ళని కాదని కొత్త వారికి అవకాశం ఇస్తున్నారనేటువంటి నేపథ్యంలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున ఈ కార్యకర్తలు నాయకులంతా రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. పాత వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం అనేది పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళను పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని పిసిసి దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా కొంత నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే పిసిసి ఛాంబర్ ముందు కొంత ఆందోళనకు కార్యకర్తలు దిగారు. కొంత ఉద్రిక్తత నెలకొంది. అయితే కొంతమంది కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి వాళ్ళందరికీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు.